30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. అంటే ఇక్కడే సార్ నాకు కూడా ఇప్పుడు మొదలు పెట్టినప్పటి నుంచి మీరు చంద్రబాబు గారిని ఇన్ని మాటలు అంటున్నాడు అన్న మాట ఒక 3-4 సార్లు అని ఉంటారు. అంటే బేసిక్గా నేను చూసినంత వరకు ఒక ఫ్యామిలీలో ఎన్ని గొడవలు ఉన్నా ఎక్కడ అది ఒక ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకునే వరకు వస్తుంది అని అంటే, ఒకవేళ ఎదురుంగ వ్యక్తి అన్న కానీ తమ్ముడు కానీ ఒక మాట అన్నప్పుడు ఇంకో వ్యక్తి అరే నా తమ్ముడే కదా, ఎంతైనా బయటోళ్ళే, వాడు నేను ఒకటిగా ఉంటేనే బాగుంటుంది, బయటోళ్ళు ఎవరన్నా మా ఇద్దరి మధ్యలో వస్తే మేమిద్దరం ఒకటైపోతాం. అంటే మీ ఇద్దరికి ఎన్నున్నా మీరిద్దరు ఒకటైపోవడం అనేది ఇక్కడ అల్టిమేట్గా జరుగుతుంది. అంటే మీ ఇద్దరు అంటే ఎవరైనా అన్నదమ్ములు ఇది జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే చంద్రబాబు గారి విషయంలో ఆయన ఏదో అన్నారన్న ఒక విషయాన్ని పట్టుకొని మీరు ఇన్నిసార్లు చెప్పడం జరుగుతుంది. అంటే చంద్రబాబు గారే మీకు ఎక్కువగా కనిపిస్తున్నారు, సొంత అన్న అసలు ఎక్కడ లెక్కలకు రారంటారు. అయితే మీకు చెప్పే కదమ్మా 20 సంవత్సరాల నుంచి ఓపిక పడతానే ఉన్నాం. నేను ఏ రోజు మాట అనలే. అంటే మీరు కూడా టైం కోసం వెయిట్ చేస్తున్నారు. మీరు కూడా గుర్తుంచుకోండి, నేను కేసు పెట్టమన్నా, నేను కేసు పెట్టమనలేదు కదా, కేసు పెట్టావు కదా. ఆ రోజు నేను ఏమన్నా మాట్లాడానా? చంద్రబాబు నాయుడు గారి దగ్గర బుకే నేను అన్న తోయమన్నానా? ఆయన తోసాడు కదా, నీ శత్రువు నా శత్రువు అని అందరూ ఆయనే కదా. నేను ఏ రోజు ప్రెస్లో అప్పుడు కూడా కనపడలేదు కదా. ఏదోలే పెద్ద ఆయన అంటూ ఉంటాడు, నేను చేసే సేవా కార్యక్రమాలను విమర్శించావు, నేను ఇట్లాంటి 100 ట్రస్టులు తెస్తాను. ఆ రోజు కూడా నేను ఏమన్నా అంటే విజయవాడ డెవలప్మెంట్ కోసం 100 ట్రస్టులు తీసుకురా, ఆనందంగా ఇద్దరం కలిసి విజయవాడ డెవలప్ చేద్దామని. అట్లా ఏ రోజు కూడా విమర్శలు చేయలే. కానీ ఒక్క విషయం చెప్తున్నాం, నన్ను బాణం పెట్టి చంద్రబాబు నాయుడు గారిని గురి పెట్టడం, ఓకే అదవుందా? నన్ను నా మీద చేయాల్సింది చంద్రబాబు నాయుడు గారి మీద గురిపెట్టడం. అంతేకాకుండా మా కుటుంబంలో అందరికంటే వాళ్ళు చెప్తున్నా ఎక్కువ అంటే చంద్రబాబు నాయుడు గారే అంట. ఎందుకంటే నేను ఇంజనీరింగ్ చదివిన కాడి నుంచి నాకు చంద్రబాబు నాయుడు గారు తెలుసు. నేను ఇంజనీరింగ్ చదివినాక 800 రూపాయలు ఉద్యోగం చేయడానికి మా ఫ్రెండ్స్ అందరూ 700-800 రూపాయలు ఉద్యోగం చేసేవాళ్ళు. ఇవాళ రాష్ట్రం ఎన్నో రైతు కుటుంబాలు 2 రాష్ట్రాల్లో బిలో యావరేజ్గా ఉన్న కుటుంబాలు ఇవాళ ఎబో యావరేజ్ స్పెండింగ్ పవర్ పెరిగింది. హైదరాబాద్లో స్పెండింగ్ పవర్ పెరిగింది అంటే నేను నమ్మేది నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆర్థికంగా మేము, అంటే నేను రాజకీయంగా కూడా చెప్పట్లేదు, మీరు సరిగ్గా గుర్తుంచుకోండి, ఆర్థికంగా కూడా మేము రియల్ ఎస్టేట్ చేస్తున్నాం హైదరాబాద్లో. నేను చంద్రబాబు నాయుడు గారి టైంలో చేశాను, ఆ తర్వాత డెవలప్మెంట్ అయినా చేశాను. ఇవాళ ఆ డెవలప్మెంట్ ఉండటం వల్ల, ఆ ఐటీ సెక్టర్ పీపుల్ ఉండటం వల్ల, ఆ ఫార్మా కంపెనీలో జినోమ్ వ్యాలీ లాంటి దాంట్లో హయ్యెస్ట్ శాలరీ ఉద్యోగాలు రావటం వల్ల, ఎన్నో మంది ఈయన ఇన్స్పిరేషన్గా తీసుకుని అమెరికా వెళ్ళటం వల్ల, బెంగళూరు వెళ్ళటం వల్ల ఎంతోమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీల తల్లిదండ్రులు వాళ్ళు ఇక్కడ చాలా బాగున్నారు. వెళ్ళంగానే మంచి ఉద్యోగం చేయగానే ప్రతి ఒక్కళ్ళు తండ్రికి ఒక మంచి ఇల్లు కొందామని అనుకున్నారా, అంటే ఒక కారు కొందాం, నేను పెళ్లి చేసుకున్నా, సరే నా వైఫ్ నా పిల్లలు నెక్స్ట్. ఇట్లా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఈ విధంగా ఎన్నో మిడిల్ క్లాస్ కుటుంబాలు, ఎవరికి సంబంధం, రైతు కుటుంబాలు అంటే అప్పుడు ఎంత ఉండేమో ఎంతో వచ్చే కదా. ప్లస్ వాళ్ళ ఉద్యోగం, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ బయటకు రాగానే క్యాంపస్ ఇంటర్వ్యూలో 30,000 ఉద్యోగం వస్తుంది. ఈ అవేర్నెస్ అంతా తెచ్చి వాళ్ళ హైదరాబాద్ 2020 విజన్ ఇట్లా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు నమ్ముతాను. ఆ సమయంలో ఆర్థికంగా బలిపడిన వ్యక్తుల్లో నేను కూడా ఒకటి. అంతేకాకుండా రాజకీయంగా మా కుటుంబం బలపడింది కాబట్టి అటువంటి వ్యక్తి మా కుటుంబంలో అందరికంటే ఎక్కువ అని మా కుటుంబం మొత్తం ఆలోచిస్తుంది. ఒక్క నాన్నగారు తప్పితే మా కుటుంబం మొత్తం ఆలోచిస్తుంది. కాబట్టి అటువంటి వ్యక్తికి ఎవరేమన్నా కూడా మేము బాధపడతాం, ఇబ్బంది పడతాం. మేమే కాదు, మీరు చూశారు ఆయన అరెస్ట్ అయినప్పుడు 100 దేశాల్లో ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు అందరూ రోడ్డు మీదకి వచ్చి హైదరాబాదులో ఎన్నో ర్యాలీలు జరిగినాయి, బెంగళూరులో జరిగినాయి. ఒక రాష్ట్రమే ఆయన వల్ల ఇబ్బంది పడి ఇంకో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. కాబట్టి ఇటువంటి వ్యక్తిని మనం అందరం, అంటే నిజంగా సమాజం గౌరవించుకోవాల్సిన వ్యక్తులు కొంతమంది ఉంటారు, అటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి తప్పకుండా ఆయన విమర్శించొద్దు, పాలసీస్ మీద చెయ్యి. ఆయన విమర్శిస్తే ఆయనకన్నా నాకెవరూ ఎక్కువ కాదు, ఇవాళకి కూడా చెప్తా, ఆయనకన్నా నా కుటుంబంలో ఏ వ్యక్తి కూడా ఎక్కువ కాదు. ఆయన విమర్శిస్తే మాత్రం తప్పకుండా మేము కూడా ఎదురు దాడే చేస్తాం, కానీ విమర్శలు చేయి. మీ అమ్మగారికి బాధ అనిపించదా సార్? ఎప్పుడు మీరు ఆవిడ కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ఎక్కువ ఇష్టం, అదే బాధ. చంద్రబాబు మా కుటుంబం మొత్తం, మా అమ్మగారు అవ్వండి, మా చెల్లి అవనివ్వండి, మా కుటుంబం ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు అంటే ఎక్కువ ఇష్టం. అంతే. అంటే మీ అమ్మగారికి కూడా కొడుకు కన్నా కూడా చంద్రబాబు గారే ఇష్టం 100%. వాళ్ళు మరి మా చెల్లి ఉంది, ఇప్పుడు నాతో తిరుగుతుంది. ఎందుకు తిరుగుతున్నావు అంటే
నాకు ఇద్దరు అన్నయ్యలు ఒకటే, కానీ నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి నేను వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి కోసం ప్రచారం చేస్తాను అంటుంది. నా కోసం చేయట్లా, చంద్రబాబు నాయుడు గారి కోసం ప్రచారం చేస్తాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.